మెదక్ గురించి మాట్లాడుతున్నారు. మెదక్లో నేను యూనిఫామిటీ ప్రకారం అన్ని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అక్కడ జొన్నలు కొనలే, నిన్న రాస్తారోక అయింది. అక్కడ యూరియా దొరకలేదు, అక్కడ నిజాంపేట్ల రాస్తారోక అయింది. అక్కడ ఇండ్లకు బిల్లులు రాక ఏడుస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. రెండు స్పీడ్ బ్రేకర్లు వేసి 200 రీలు పెట్టుకుంటాడు మీ ఎమ్మెల్యే. అక్కడ కనీసం పోయిన సంవత్సరం 11 చెరువులు తెగిపోయినాయి, 11 రోడ్లు తెగిపోయినాయి. ఇప్పటి వరకు వారికి రూపాయి మరమ్మతు లేదు. మళ్ళీ వర్షం వస్తే మొత్తం కట్టలు లేకపోయేటట్టే ఉన్నాయి. రోడ్ మీద వడ్లు ఇంకా అట్లనే ఉన్నాయి. ఇప్పటి వరకు కొనలే. ఇంకా మీ ముఖ్యమంత్రి గారు నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారట, వడ్లే కొనం, వచ్చేసారి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నంతనే కొంటామని మాట్లాడుతున్నారు. ఎందుకు కొనరు? ప్రజలకు ఏం హామీ ఇచ్చిండ్రు? రైతులకు ఏం హామీ ఇచ్చిండ్రు? రైతు బంధు ఇస్తాం, 15,000 ఇస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తామని చెప్పేసి ఇంతవరకు రైతు బంధు వేయలేదు. వడ్లు సరిగా కొనలేదు, జొన్నలు కొంటలేరు, మొక్కజొన్న అక్కడనే ఉన్నాయి. అక్కడ ఇప్పటివరకు శనగలు కొనలేదు. ఏం చేస్తున్నారు రైతులకు ఏం చేయకుండా, మెదక్లో ఏం చేయకుండా కేవలం మాటల వరకే పరిమితం అయితే ఎట్లా? మాటలు బీఆర్ఎస్ నాయకులను తిట్టడానికే పెట్టుకుంటే ఎట్లా? ప్రజలు మెచ్చట్లేదు, ప్రజలు నచ్చట్లేదు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని తిరస్కరించే రోజు వచ్చింది.